హలో అండి. ఈ వీడియోలో 'లవ్ హాస్ ఫైర్ వర్క్స్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మన ఫెయి వచ్చేసి తన కోసం బ్రెడ్ కుక్ చేసుకుంటూ ఉంటుందనమాట. ఇంతలో అప్పుడే నిద్ర లేచి లీ బయటకొస్తాడు. లీ అక్కడి నుండి అలానే చూస్తూ ఉంటే, "ఏంటి నీకు కూడా కావాలా?" అంటే, "ఏంటా సూపర్ మార్కెట్ బ్రెడ్? నాకెందుకు? నాకేం అవసరం లేదని" చెప్పేసి తన పాటికి తను వెళ్లి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసుకుంటూ ఉంటాడు. "సారీ ఫ్రిడ్జ్ మరి మెస్సీ అయిపోయింది కదా! నేను నా గర్ల్ ఫ్రెండ్‌ని అడుగుతాను క్లీన్ చేయమని ఏమనుకోకు" అన్నట్టు అంటాడు. "ఏంటి మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవైందా?" అంటే, "మా ఇద్దరి మధ్య గొడవెందుకవుతుంది" అన్నట్టని, "అయినా నువ్వు ల్యాండ్ లార్డ్ కదా! మా ఇద్దరి విషయంలో ఎందుకు ఇంత ఇన్వాల్వ్ అవుతున్నావు" అన్నట్టు క్వెషన్ చేస్తాడు. తను ఫ్రిడ్జ్‌లో ఏదో పెట్టడానికొచ్చి వెనక నిలబడి, "పక్కకు లేస్తారా?" అని చెప్పేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి మళ్ళీ కిచెన్‌లోకెళ్ళి ఇలా చెప్తుంది. "మీరొచ్చి నా పక్కన ఇలా నిలబడ్డారు. ఏం మాట్లాడకపోతే బావుంటదని చెప్పేసి ఏదో మాట్లాడానులే" అన్నట్టు తన పాటికి తను ఆ బ్రెడ్ ప్యాక్ చేసుకుంటూ ఉంటుందనమాట. "ఎక్కడికి వెళ్తున్నావు?" "నేను బయటికెళ్తున్నానని" చెప్తే, "ఎక్కడికి వెళ్తున్నావంటే" మళ్ళీ నీ ఏదైతే బుక్ చేసావో దానికి రీఫండ్ అడుగుదామని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావా? అంటే, "లేదు నా వెడ్డింగ్ రింగ్ రిటర్న్ ఇచ్చేసి మనీ తీసుకుందామని వెళ్తున్నాను" అన్నట్టు తను చెప్తుంది. పైగా వెదర్ బావుంది కదా! వెళ్ళొకసారి మీ ఇద్దరు బయట మంచిగా మాట్లాడుకోండి మనస్ఫూర్తిగా అన్నట్టంటే, తను చాలా బిజీగా ఉంటుందంటే, "వీకెండ్స్ కూడానా?" అంటే, "అవును" అన్నట్టు అంటాడు. తనకి చాలా క్లయింట్స్ ఉంటారని చెప్పి, "సరే నేను వెళ్తున్నానని" చెప్పేసి వెళ్ళి అప్పుడు ఆ మిగిలిపోయిన బ్రెడ్‌ని మీరు తినేసేయండి అన్నట్టు చెప్తుందనమాట. "ఏంటి ఇదా? నేనా? నేను అస్సలు తినను" అంటే, "సరే మదర్ వదిలేసేయండి మీ పని మీరు చూసుకోండి" అని చెప్పి తను వెళ్ళిపోతుంది. బట్ తను వెళ్ళిపోగానే ఆ బ్రెడ్ తీసుకొని తినేసి, చాలా బావుంది, టేస్టీగా ఉందని చెప్పి అనుకుంటాడు. అప్పటికే తను చాలా ఆకలిగా ఉండేసరికి. తను మాల్‌కి వెళ్ళిన తర్వాత లీ గర్ల్ ఫ్రెండ్ వచ్చేసి అక్కడ క్లయింట్‌తో ఒకరితో మాట్లాడుతూ ఉంటుందనమాట. అది మన ఫెయి కూడా చూస్తూ ఉంటుంది. సో, ఏం మాట్లాడుతూ ఉంటుందంటే కన్ఫర్మ్‌గా మీకు కావాల్సిన హెల్ప్ నేను చేస్తూ ఉంటానని చెప్పి ఏదో సంథింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉంటే ఆ క్లయింట్ వచ్చి ఏమంటాడంటే, "ఎలాగో ఇప్పుడు మాకు నువ్వు బ్రాండ్ అంబాసిడర్ చూడడానికి చాలా బావుంటావు. నువ్వెందుకు ఒక మోడల్‌గా ట్రై చేయకూడదు?" అన్నట్టు చెప్తూ ఉంటే, "లేదు నేనెక్కడ అందరెక్కడ నాతో ఎందుకు కంపేర్ చేస్తారు వాళ్ళని" అన్నట్టు. అంటే నెక్స్ట్ వీక్ ఇది ఉంది కదా! కన్ఫర్మ్‌గా నిన్ను అందులో ఒక మెంబర్‌ని చేస్తాను. నిన్ను కూడా మోడల్‌గా స్టేజ్ మీద వాక్ చేయిస్తానన్నట్టు చెప్తే, "కామెడీ చేయకండి. ఏంటి అలా మాట్లాడుతున్నారు" అన్నట్టు మాట్లాడుతూ ఉంటుందనమాట. ఇంతలో మన ఫెయి వచ్చేసి, ఏంటితను మన పిచ్చి లియో వచ్చేసి తనేదో బిజినెస్ అని చెప్పి బయటికి వెళ్ళిందని చెప్పి అనుకుంటున్నాడు. బట్ తనేమో క్లయింట్స్‌తో ఇలా చేస్తుంది. పాపం మనోడు అన్నట్టు అనుకుంటూ ఉంటుంది. అతనేమో అతని పేరు మిస్టర్ డాంగ్ అనమాట. అతనేం చెప్తాడంటే, "కన్ఫర్మ్‌గా నేను నీ పేరిస్తాను అందులో నువ్వు చేస్తున్నావంతే" అన్నట్టు చెప్పగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి థాంక్ యూ సో మచ్ అని చెప్పేసి తన చేయి పట్టుకుంటుందనమాట. తన చేయి పట్టుకొని ఇద్దరు వెళ్ళడం కూడా మన ఫెయి అబ్జర్వ్ చేస్తుంది. ఫెయి ఇంటికి వెళ్ళగానే అక్కడ వాటర్ బాటిల్ తీసుకొని ఈ విషయం లీకి చెప్పాలా వద్దా అని చెప్పేసి తన బెడ్‌రూమ్ డోర్ ముందే వెయిట్ చేసి ఆలోచిస్తూ ఉంటుందనమాట. ఇంతలో లీయే బయటకొస్తాడు. "నువ్విక్కడేం చేస్తున్నావంటే" "ఏం లేదు నైట్ ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దామా" అని చెప్పి అడుగుదామని వెయిట్ చేస్తున్నానంటే, "అదేంటబ్బా నువ్వు నాతో ఇంత మంచిగా ఉన్నావు నమ్మలేకపోతున్నానే" సరే ఓకే అన్నట్టు చెప్తాడు. ఐటెమ్స్ అన్నీ చెప్తూ ఉంటాడనమాట. చాలా పొడుగు లిస్ట్ చెప్పేసరికి తనకింకా సరే మీరే ఆర్డర్ పెట్టుకోండి టేక్ అవే అని చెప్పేసి తన రూమ్‌లోకి వెళ్ళిపోతుందనమాట. ఏంటి అని చెప్పేసి అనుకుంటాడు. ఆ రోజు నైట్ తను బట్టలు ప్యాక్ చేసుకుంటూ ఉంటే ఫెయి వాళ్ళ పేరెంట్స్ తనకి వీడియో కాల్ చేస్తారు. తను మాట్లాడుతూ ఉంటుందనమాట. ఇది అల్లుడిని చూయించి ఏం చేస్తారంటే, "మేమింకా అంతా ప్యాక్ చేసుకోలేదు తర్వాత చూపిస్తాను" అన్నట్టు తను చెప్తుంది. బ్రేకప్ అయిన విషయం ఇంకా వాళ్ళ పేరెంట్స్‌కి తను చెప్పదనమాట. "వెడ్డింగ్ ఎప్పుడు ఫాస్ట్‌గానే అయిపోతుంది కదా! అంతా అరేంజ్‌మెంట్స్ అయిపోయినాయి కదా!" అన్నట్టంటే, "లేదు మేము పోస్ట్‌పోన్ చేసుకోవాలనుకుంటున్నాము. ప్రెజెంట్ అయితే ఇంకా టైముంది. మేము కొంచెం బిజీగా ఉన్నాం. అందుకే మీరేం వర్రీ అవ్వకండి. కన్ఫర్మ్‌గా చేసుకుంటాంలెండి" అన్నట్టు వాళ్ళ పేరెంట్స్‌ని అలా నమ్మిస్తూ ఉంటుందనమాట. వాళ్ళు బాధపడకుండా. వాళ్ళ పేరెంట్స్ ఏమో "సరే నీ ఇష్టం. మాకేం ప్రాబ్లమ్ లేదు" అన్నట్టు సరే అని కాల్ కట్ చేస్తారు. తను తన బట్టలన్నీ సర్దుకొని బయటికి రాగానే అక్కడ హాల్‌లో లీ ఉంటాడనమాట. లీ ఏం చెప్తాడంటే, "మీరు కాల్‌లో మాట్లాడిందంతా క్లియర్‌గా బయటకు వినిపించింది. సౌండ్ ప్రూఫ్ కాదనుకుంటా మీ డోర్" అని చెప్పి మీ పేరెంట్స్‌కి నిజం చెప్పడం బెస్ట్ అన్నట్టు సజెస్ట్ చేస్తూ ఉంటాడు. మీరిన్నారా? సరే అయితే ఏం విన్నట్టే ఉండండి. పట్టించుకోకండి అని చెప్పేసి తన గ్లాస్‌లో వాటర్ పోసుకొని వెళ్తూ ఉంటే, "ఏంటి నీ ఐస్ రెడ్‌గా ఉన్నావు ఏడ్చావా?" అంటే, "అదేం లేదు" అని చెప్పేసి తను వెళ్తూ ఉంటుంది. ఏంటో ఈ మధ్య జనాలు రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అవుతారు, బ్రేకప్ చేసుకుంటారు, ఇలా బాధపడుతూ ఉంటారు అని చెప్పి అనగానే, తను వెళ్ళే అప్పుడు ఈ డైలాగ్ మీకు సేవ్ చేసుకొని పెట్టుకోండి అన్నట్టు అంటుంది. ఎందుకంటే తన గర్ల్ ఫ్రెండ్ వేరే అతనితో క్లోజ్‌గా ఉండడం చూసింది కాబట్టి, "అలా ఎందుకు అంటున్నావు?" అంటే, "ఏం లేదు జస్ట్ చెప్తున్నా" అని చెప్పేసి తను లోపలికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఫెయిని హెచ్ఆర్ పక్కకు పిలిచి ఒక విషయం చెప్తుందనమాట. "నిన్ను లే ఆఫ్‌లో తీసేసారని" చెప్పేసి. "అదేంటి నా పర్ఫార్మెన్స్ అంతా బావుంటుంది కదా!" అంటే, "అదే నేను అనుకుంటున్నాను. బట్ హైర్ మేనేజ్మెంట్ నుండి వచ్చింది లిస్ట్. నేను కూడా ఏం చేయలేకపోతున్నానంటే" ఫెయి కూడా ఇంకేం మాట్లాడలేకపోతుందనమాట. అప్పుడే జిన్ తన వైపు చూస్తూ నవ్వుతూ వెళ్తుంది. ఫెయికి డౌట్ వస్తుంది. జిన్ పనేమో ఇదంతా అని చెప్పి. సో, సరే అని చెప్పేసి ఇక జాబ్ కూడా పోయిందని చెప్పేసి తన సామాన్లన్నీ సర్దుకొని వెళ్తూ ఉంటుంది. తను వెళ్తూ ఉంటే తను వెళ్ళడం మన లీ కూడా చూస్తాడనమాట. ఏమైంది దీనికి వెళ్ళిపోతుంది అన్నీ తీసుకొని అని చెప్పేసి అనుకుంటాడు. తీసేసారేమో అన్న
థాట్ కూడా వస్తుందనమాట లీకి. నెక్స్ట్ సీన్‌లో లియో వచ్చేసి ఒక పర్సన్‌ని మీట్ అవుతారనమాట. ఒక ఫోటో చూపిస్తారు. బట్ ఆ ఫోటో ఏంటో మనకప్పుడే రివీల్ చేయరు. ఆ ఫోటో చూసి ఏంటిది ఎవరు తీశారు అంటే, మా నాన్నగారే కదా ఈ పనంతా చేశారంటే, ఏమో మరి చెప్పలేను. మీ నాన్నగారు నిన్ను ఇంట్లో కూర్చోవాలంటే చాలా ఇష్టం. నిన్ను ఇంట్లో కూర్చోబెడదాం అని చెప్పి చాలా ట్రిక్స్ చేస్తూ ఉంటారు. బట్ ఇది ఆయన చేశారో లేదో నాకైతే తెలీదు. దానెనకున్న స్టోరీ అంతా చెప్తాడనమాట. అదంతా అర్థం చేసుకొని లీ ఇలా చెప్తాడు. అంటే ఏంటిప్పుడు, నేను ఆ ప్రాజెక్ట్ షాంగ్లింగ్ గ్రూప్‌ది, హోటల్ గ్రూప్‌ది ప్రాజెక్ట్ బిడ్డింగ్ గెలవాలని చెప్పేసి, కావాలని చెప్పి నేను తనతోటి ఫెయితో చేతులు కలిపి, వాళ్ళు నేను సేమ్ బిడ్డింగ్ అమౌంట్ ఏసేలా చేశానా, అదంతా నా ప్లాన్ అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారంటే, అవును అందరూ అదే అనుకుంటున్నారన్నట్టు తను చెప్తాడు. మరి అందుకే తన జాబ్ నుండి తీసేసారు. ఇందాక వెళ్ళిపోతుండంటే మేబీ మరి అయ్యుండొచ్చు అని కూడా చెప్తాడు. నీకు తెలుసు కదా! నిన్న ఆ వెడ్డింగ్‌కి మెయిన్ లీడ్‌గా పెట్టే ముందు ఇంకొకరుండేవాళ్ళు. తనని ఎక్స్‌పోజ్ చేసింది కూడా ఆ అమ్మాయే. ఫెయ్యినే. సో, ఫెయ్యి కావాలని చెప్పేసి అన్ని ఆర్టికల్స్ యూజ్ చేసి తనని ఎక్స్‌పోజ్ చేసిన తర్వాత, ఆ ప్రాజెక్ట్ నీకొచ్చేలా చేసిందని చెప్పేసి, తర్వాత మీ ఇద్దరు చేతులు కలిపి ఇదంతా చేసినట్టు అందరూ అనుకుంటున్నారు. బట్ నువ్వు మాత్రం ఇలా చేయలేనట్టే బయట అందరి ముందు నటించాలి. లేకపోతే అందరూ నిన్నే బ్యాడ్‌గా అనుకుంటారన్నట్టు తను చెప్తాడు. అంటే ఇండైరెక్ట్‌గా దీనివల్లే తన జాబ్ పోయినట్టు లీకి అర్థమవుతుంది. వెంటనే వాళ్ళ నాన్నగారితో మాట్లాడదామని చెప్పి డిసైడ్ అవుతాడనమాట. సో, ఇంకో పక్క ఫెయ్యి వచ్చేసి జరిగిన విషయం లింగ్‌తో చెప్తూ ఉంటుందనమాట. జింగ్ తోటి నా జాబ్ పోయింది ఇలా అని చెప్పి. అయ్యో! అవునా! ఏంటి ఇలా జరుగుతుందని చెప్పి వెంటనే నీకు మరి ఎలా నీకు మనీ అంతా అంటే 3 మంత్స్‌కి సరిపడా ఇచ్చేశారు. సో, దాంతో ఇప్పుడు ప్రెజెంట్ అయితే మేనేజ్ చేయగలను. ఎలాగోలాగా జాబ్ తెచ్చుకోవాలి నేను. ఈసారి ఫ్రంట్ ఎండ్‌కే ట్రై చేద్దాం అనుకుంటున్నానంటే ఫైనల్లీ డెసిషన్ తీసుకున్నావనమాట. నీకెన్నో సార్లు చెప్పా. బట్ ఇప్పుడే అర్థమైంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు ఆ రోల్స్‌కే ట్రై చెయి అన్నట్టు జింగ్ చెప్తుంది. నెక్స్ట్ సీన్‌లో లియో వచ్చేసి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడనమాట. "నువ్వే నా ఫోటో తీయించిందంటే నువ్వు నమ్ముతున్నావా? నువ్వే కదా ఎప్పుడు నా ప్రైవేట్ లైఫ్‌లో ఇంటర్ఫియర్ అవ్వాలనుకుంటావంటే" "అవును ఇంటర్ఫియర్ అవ్వాలనుకుంటాను. ఎందుకంటే అన్ని విషయాల్లో నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటున్నావా లేదా? నీ లైఫ్ ఎలా ఉందో తెలుసుకోవడానికి. అంతేగాని అలా ఎలా ఆలోచించావు నేను నిన్ను పబ్లిక్‌కి అలా ఎక్స్‌పోజ్ చేస్తా అని చెప్పేసి నా సొంత కొడుకుని అలా అందరూ తప్పు పట్టేలా నేనెందుకు ఎక్స్‌పోజ్ చేస్తాను" అన్నట్టు వాళ్ళ ఫాదర్ అంటాడనమాట. "నువ్వు కాకపోతే ఇంకెవరు చేసుంటారు ఇది" అని చెప్పి థింక్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్నగారు "అబ్రాడ్‌లో నువ్వు చాలా ఇయర్స్ చదువుకున్నావు. తర్వాత ఇక్కడికొచ్చేసి వేరే వేరే కంపెనీస్‌లో వర్క్ చేస్తున్నావు. చాలా తెలివి కల్లవాడని చెప్పి అనుకున్నాను. బట్ నువ్వేమో థింక్ చేయకుండా బ్లేమ్ అంతా నా మీద వేసేసావు. కొంచెం థింక్ చెయ్యి. ఇప్పుడన్నా మెచ్యూర్‌గా అవ్వు" అన్నట్టు వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారనమాట. అందుకే మన కంపెనీకొచ్చేసా అంటే మన కంపెనీ ఐపీ ఓనర్‌షిప్ మీదే కాదు. అసలు మీది కానప్పుడు ఎలా చెప్తున్నారు మీరు? ఆ కంపెనీ ఐపీ ఓనర్‌షిప్ మీరు తెచ్చుకొని అప్పుడు మాట్లాడండి. అప్పుడు ఆలోచిస్తానని చెప్పేసి ఇక వెళ్ళిపోతాడు అక్కడి నుండి. ఆ రోజు నైట్ ఫెయి ఇంటికొస్తూ ఉంటే, అక్కడ లీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ బయటుండి ఫెయిని పిలుస్తుందనమాట. "నేను నీతో ఒక విషయం చెప్పాలి. నేను లీ తోటి బ్రేకప్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ విషయం లీతో నువ్వే చెప్తావా ప్లీజ్" అంటే, "అదేంటి సడెన్‌గా ఏమైంది?" అంటే ఒక ఫోటో చూపిస్తుందనమాట. ఏదైతే ఇంతకుముందు లీ చూసాడో. "ఇదంతా నమ్మకు నువ్వు. అబద్ధం" అన్నట్టు ఫెయి అంటూ ఉంటుంది. ఆ ఫోటో ఏంటో ఇంకా రివీల్ చేయరనమాట. "ఇదంతా కాదు. అసలు ఆ ఫోటో చూసినప్పుడు నాకు ఎటువంటి ఫీలింగ్ కలగలేదు. అక్కడే అనిపిస్తుంది నేను ఇంకా లీని ప్రేమించట్లేదు" అని చెప్పేసి. "అందుకే నేను బ్రేకప్ చేసుకుందాం అనుకుంటున్నాను. కుదిరితే కొంచెం నా పాస్‌పోర్ట్ అంతా అతని దగ్గరుంది. కొంచెం అది కలెక్ట్ చేసి నాకు ఇవ్వగలవా రేపు ప్లీజ్" అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటుందనమాట. సరే అని చెప్పి చెప్తుంది. లోపలికి వెళ్ళిపోయి ఈ విషయం ఇప్పుడు లీక్ చెప్తే కన్ఫర్మ్‌గా తను చాలా బాధపడిపోతాడు. మళ్ళీ ఇక్కడ ఫర్నిచర్ అంతా విరగ్గొట్టేస్తాడేమో! వామ్మో! ఇక్కడున్న చిన్న చిన్న ఐటెమ్స్ మళ్ళీ నాకు లాస్ ఎందుకని చెప్పేసి అవన్నీ ప్యాక్ చేసుకుంటుందనమాట. చిన్న చిన్న ఐటెమ్స్ అన్ని లోపల పెట్టేసుకుంటుంది. సో, కాసేపు ఆగి లీ డోర్ తీయగానే పరిగెత్తుకుంటూ తన రూమ్‌లోకి వెళ్ళిపోతుందనమాట. లీ లోపలికొచ్చేసి ఇల్లంతా అదేంటి ఏం లేవిక్కడ. ఓన్లీ ఫర్నిచరే ఉంది. ఇంకేం లేవు ఐటెమ్స్ అన్నీ లోపలున్నాయేంటి? ఎక్కడున్నాయి ఇవన్నీ? ఎందుకు ప్యాక్ చేశారని చెప్పి థింక్ చేస్తూ ఉంటాడు. వెంటనే తను ఫెయిన్‌ని బయటికి పిలుస్తాడనమాట. "ఏంటిదంతా ఇలా ఉంది? నువ్వేమన్నా బయటికి వెళ్ళిపోతున్నావా ఇల్లు వదిలేసి" అంటే, నేనెందుకు వెళ్తాను? నేను మీకు చెప్పలేదు కదా వెళ్తున్నట్టు అన్నట్టు తనంటుంది. "నీ జాబ్ పోయిందా నిజంగానేనా?" అంటే, "మీకెలా తెలిసింది?" "అవును పోయింది." "రీజన్ తెలుసా?" అంటే, "నా వల్ల ఏమన్నా పోయిందా?" అంటే, "మీ వల్ల నా జాబ్ ఎందుకు పోతుంది? ఏం మాట్లాడుతున్నారు? ఆ జిన్ ఉంది కదా! ఖచ్చితంగా తనే చేసుంటది అదంతా" అన్నట్టు తను మాట్లాడుతూ ఉంటే, అప్పుడు లీ అనుకుంటాడు, హమ్మయ్య! తినకి ఇంకా తెలీదనుకుంటా ఫుల్ స్టోరీ అన్నట్టు మనసులో అనుకుంటాడు. నేను మీకొక విషయం చెప్పాలి అంటే, "ఏం చెప్పాలి చెప్పు" అని చెప్పేసి ఆ ఫోటో చూయిస్తాడనమాట. ఈ ఫోటో ఎక్కడిదని చెప్పేసి, "నిజంగా నాకు తెలీదు" అన్నట్టు అంటాడు. "ఈ ఫోటో నీ దగ్గరికెలా వచ్చిందని" చెప్పేసి, చూపించు" అంటే, "ఆగు" అని చెప్పేసి ఫోన్ లాక్కొని తన గర్ల్ ఫ్రెండ్ పంపించింది అన్నట్టు తనకు తెలుస్తుందనమాట. "తనెందుకు నీకు పంపించింది" అన్నట్టు క్వెషన్ చేస్తే, "సరే ఆగండి చెప్తాను. దీనికన్నా ముందు ఇంకొక విషయం చెప్పాలి. తను మీతో బ్రేకప్ చేసుకుంటా అని చెప్పి మీతో చెప్పమని చెప్పింది. మీకు తనకి మైండ్ సెట్ ఒకటి కాదు సెట్ అవ్వదని కూడా చెప్పమని చెప్పింది" అంటే, "ఓహ్! అవునా" అన్నట్టు అంటాడు. సరే గానీ ముందసలు ఈ ఫోటో ఎక్కడి నుంచొచ్చింది? ఎలా వచ్చింది? అసలు నేను మీతో ఎందుకున్నాను? ఈ రెడ్ కార్ మీదేనా? అన్నీ చెప్పండి నాకు డీటెయిల్స్ అన్నీ అన్నట్టు గట్టిగా తను అరిచేస్తుందనమాట. చెప్పేది ఇంటావా?
ఇక గట్టిగా అడుగుతుందనమాట. అసలు మర్యాదగా ఏం జరిగిందో చెప్పని చెప్పేసి, ఆ రోజు నైట్ జరిగింది చెప్తాడు. సో, తనకప్పుడే అర్థమవుతుంది. అంటే ఆ రోజు నైట్ తను కాపాడింది తిన అని చెప్పేసి. ఫోటో ఎవరు తీశారో నీకు తెలీదా? అంటే నిజం చెప్తున్నా నా ఫోటో ఎవరు తీశారో నాకు కూడా తెలీదసల. నేను ఇదంతా కావాలని కూడా చేయలేదు. నిన్ను కాపాడదామని చూశానంతే. బట్ అప్పుడు నువ్వు బ్రేకప్ అయింది కదా! చెప్తే బాధపడతావు అని చెప్పేసి నేను కూడా ఇక సైలెంట్ అయిపోయానని చెప్పకుండా అన్నట్టు ఇలా చెప్తాడు. ఏ మాటకా మాట ఈ ఫోటోలో అయితే నేను చాలా బాగున్నానని చెప్పేసి తను మురిసిపోతూ ఉంటుందనమాట. అసలు నీలాంటి అమ్మాయి నేనెందుకు ప్రేమిస్తానంటే, "ఏం మాట్లాడుతున్నావు? నాలాంటి అమ్మాయి అంటే నాకేం తక్కువ" అంటే, యాక్చువల్‌గా నీకు బుర్రెక్కువ కొంచెం అందం తక్కువ అన్నట్టు అంటాడు. పొగుడుతున్నట్టు పొగుడుతాడు, తిడుతున్నట్టు తిడతాడనమాట. తనేమో మురిసిపోతూ ఉంటుంది. తను చాలా తెలివి కలదని చెప్పేసి అన్నాడని చెప్పి. ఇప్పుడు తనకి నిజం తెలిసింది కాబట్టి ఇక లైట్ తీసుకుంటుందనమాట. సో, తన రూమ్‌లోకి వెళ్ళిపోయి తినేం చేస్తాడంటే, తన గర్ల్ ఫ్రెండ్ ఇక బ్రేకప్ చెప్పింది కాబట్టి, తన గర్ల్ ఫ్రెండ్ ఐటెమ్స్ అంతా ప్యాక్ చేసేసి, బ్యాగ్ బయట పెట్టేస్తాడు. అప్పుడే తను హాల్‌లో ఉండి మన ఫెయి చూస్తుందనమాట. సరే అని చెప్పేసి తనింక తన రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ తను కిచెన్‌లోకి రాగానే లీ గర్ల్ ఫ్రెండ్ తనకు కాల్ చేసి, "నేను కిందున్నాను. ఆ పాస్‌పోర్ట్ నువ్వు కలెక్ట్ చేసుకున్నావు. విషయం చెప్పావా తనకి" అన్నట్టంటే, "ఆ! అవును. నీ థింగ్స్ అన్నీ తన బ్యాగ్‌లో పెట్టేసి బయట పెట్టేసినట్టున్నాడు" అంటే, "సరే నువ్వు ఇక్కడ డోర్ దగ్గరికి రా. నేను బయటకొచ్చి ఇస్తాను. ఫ్లాట్ బయట వెయిట్ చేస్తూ ఉన్న నా కోసము. ఆ బ్యాగ్ తీసుకొని నీకిస్తాను" అన్నట్టంటే, సరే అని చెప్పి తను పైకొస్తూ ఉంటుందనమాట. ఆ బ్యాగ్ తీసుకుందామని వెళ్తే అప్పుడే డోర్ తీసి బయటకొస్తూ ఉంటాడు లీ. అదేంటి అప్పుడే లేచాడని చెప్పేసి గుడ్ మార్నింగ్ అన్నట్టు చెప్తూ ఉంటుందనమాట తనతో. "ఈరోజు లీవ్ తీసుకున్నారా?" అంటే, "అవును" అన్నట్టు చెప్తాడు. "బ్రేక్‌ఫాస్ట్ ఈరోజు మీకోసం నేనే చేస్తాను. మీరు బాధలో ఉన్నారు కదా! సో, ఏం ఆర్డర్ చేసుకోకండి. మీకేం కావాలో చెప్పండి" అని చెప్పి చెప్తాడనమాట. "మీరు లోపలికి వెళ్లి వెయిట్ చేయండి" అని చెప్పేసి లోపలికి వెళ్ళమని చెప్తూ ఉంటది. ఎందుకంటే ఆ బ్యాగ్ తనకివ్వాలి కాబట్టి తన గర్ల్ ఫ్రెండ్‌కి. ఎలాగోలాగా చిన్నగా లోపలికి పంపించేసి ఆ బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్తూ ఉంటుంది. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.